ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. అదిగో నిషిగా వచ్చినట్టుంది. ఒక మనిషిని చంపి పూడ్చెట్టుకు వస్తున్నావు. ఇంట్లోకి ఇలానే వెళ్ళకూడదు. నిషి 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 ఏం చేస్తున్నావు? అసలు నీళ్ళెందుకు పోసుకుంటున్నావు? ఏం లేదు, నేను పైకి వెళ్ళాలి. ఆగు నిషి, ఆగు నిషి, ఆగు నిషి. నువ్వు ఇంద్రాణితో కలిసి మందు తాగావా? యువరాజ్, నిషి మాట్లాడే పరిస్థితుల్లో లేదు, తర్వాత మాట్లాడదాం. నేను ఇప్పుడే మాట్లాడాలి జగదాత్రి, నువ్వు వడ్డు రాకు. తనని చూస్తున్నావు కదా, ప్లీజ్. ఆగో, ఇది నాకు నా భార్యకి సంబంధించిన విషయం జగదాత్రి, నువ్వు మధ్యలో రాకు. చెప్పు నిషి, నువ్వు మందు తాగావా? మందు తాగావా? నిషి, అయ్యో, నువ్విలాంటి వెదవ పని చేసి నలుగురిలో ఇంటి పరువు తీయవని అక్కతో గొడవ పడుతున్నాను. ఛీ, ఛీ, ఛీ. నా కుటుంబం ముందే నేను తలదించుకునే పరిస్థితి తీసుకొచ్చావు. ఏందమ్మీ ఇది? ఎందుకు ఇట్లాంటి పని చేసుండావు? ఆడికి పోయి ఏదో పేపర్ల మీద సంతకాలు పెట్టి వచ్చేస్తానని చెప్పుండావు కదా, తాగి పోలీసులకు దొరకకుండా పారిపోయి ఉండావా? ఈ విషయం నలుగురికి తెలిస్తే ఈ ఇంటి పరువు ఏమవుతుందో ఆలోచించావా? నేను చెప్పేది ఒక్కసారి విని యువరాజ్. ఏం చెప్తావు? ఎలా తాగావో, ఇంటి పరువు ఎలా తీసావో చెప్తావా? ఛీ, ఈ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది. యువరాజ్, జరిగింది చాలు. అసలు అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా తనని కొట్టి తప్పు చేశావు. ఇప్పుడు నోరు జారి ఇంకా పెద్ద తప్పు చేయకు. అయినా ఇంకా ఏం తెలుసుకోవాలి జగదాత్రి? చూస్తున్నా కదా నా పెళ్ళం తాగి ఇంటికి వచ్చి మత్తులో ఏం చేస్తుందో. ఎన్ని రోజులు లేంది భార్య కొత్తగా ప్రవర్తిస్తుందంటే పరిస్థితి ఏంటో కనుక్కోవాలి గాని ఇలా తప్పు పట్టకూడదు యువరాజ్.